ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళ తోట క్యాన్సర్ వస్తుంది అని మీరేమంటారు సార్? ఏమిటి కారకాలు? కొంచెం తిన్నా కానీ నేను లావు అవుతున్నాను. కొంతమందిలో ఏంటంటే ఎంత తిన్నా కానీ లావు అవ్వరు. దిస్ ఇస్ టు డూ విత్ ద జెనెటిక్స్ అన్నమాట. అట్లాగే క్యాన్సర్లో కూడా ఒక పర్సన్ ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఎక్స్పోజర్ తర్వాత ఏ పర్సన్ గెట్ క్యాన్సర్. ద సేమ్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఇంకో పర్సన్కి క్యాన్సర్ కారణం కాకపోవచ్చు. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎవరెవరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జీన్ అన్నది? డైరెక్ట్ ఆఫ్ స్ప్రింగా, లేకపోతే చెల్లెలు కొడుకు తమ్ముడు కూతురు ఇలా కూడా వస్తుందా అని? ఈస్ ఏ మదర్ అనుకోండి, ద నెక్స్ట్ డిగ్రీ అంటే వాళ్ళ పిల్లలకు కానీ ఆర్ వాళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళు మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటారనమాట. సేమ్ బ్లడ్ టెస్ట్ మనం చేస్తామన్నమాట. ఒకవేళ పాజిటివ్ ఉంటే దెన్ దే ఆర్ అట్ రిస్క్ అనమాట. సో ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళే రిస్క్ అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. బ్లడ్ క్యాన్సర్కి అంటే లుకేమియా కదా, లుకేమియాకి కారణాలు ఏముంటాయండి? జెనెటిక్ కారణాలు, లైఫ్ స్టైల్ కారణాలే ఉంటాయా? లుకీమియా అంటే మనం కొలెక్విల్ బ్లడ్ క్యాన్సర్, రక్త క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాం. రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూస్తే జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అరౌండ్ 20%. మిగతావన్నీ మన బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా సార్, అది ఎంత ఫ్రీక్వెంట్గా జరుగుతుంది? అంటే ఫస్ట్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ని కొన్ని కీమోథెరపీ కానీ కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తాం అన్నమాట. కంట్రోల్ చేసిన తర్వాత ఆ జబ్బు మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి యువరాజ్ సింగ్ గారు ఎలా రికవర్ అయ్యారు, అలాగే మమతా మోహన్ దాస్ గారు ఎలా రికవర్ అయ్యారు, సోనాలి బెండ్రే గారి స్టోరీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. కామన్ పాయింట్ ఒకటి ఉందండి ముగ్గురులో, దే టుక్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ అండి. ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. క్యాన్సర్ ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నది రాను రాను బాగా పెరుగుతోంది. మెడికల్ టెక్నాలజీతో నయమయ్యే కేసెస్ సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. బట్ ఆ పెద్ద క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. క్యాన్సర్కి ప్రధాన కారకాలు ఏమిటి అంటే, అందరికీ అదే ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కొంతమందికి ఎందుకు క్యాన్సర్ వస్తుంది, వాళ్ళ ప్రీ డిస్పోజిషన్ ఏమిటి అని చెప్పి. టుడే వీ హ్యావ్ విత్ అస్ వెరీ ఎమినెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ స్టార్ హాస్పిటల్స్, డాక్టర్ సంతోష్ కుమార్ గారు. వారితో మాట్లాడబోతున్నాం. క్యాన్సర్ కారకాలు ఏమిటి, వాటిని ఎలా అవాయిడ్ చేయొచ్చు, క్యాన్సర్కి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ ఇప్పుడు కొత్తగా మెడికల్ టెక్నాలజీ ఏం చెప్తుంది, వ్యాక్సిన్స్ ఏవో వస్తున్నాయని వినికిడి, అండ్ అలాగే క్యాన్సర్ నుంచి బయటపడిన వాళ్ళ ఇన్స్పైరింగ్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం. డాక్టర్ సంతోష్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్, కార్సినోజన్స్, ఫ్రీ రాడికల్స్ ఇప్పుడు కామన్ నాలెడ్జ్ అయిపోయింది. ఇదంతా ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళ తోట క్యాన్సర్ వస్తుంది అని మీరేమంటారు సార్? ఏమిటి కారకాలు? ఇప్పుడు క్యాన్సర్ ఒక జర్నీ మనం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకు ఒక కార్తో కంపేర్ చేస్తాను నేను. కార్ ఏంటంటే వేగంగా వెళ్ళాలి, స్లోగా వెళ్ళాలి, అట్లాగే స్టాప్ కావాలి. సపోజ్ న్యూ బార్న్ పర్సన్ ఉన్నప్పుడు ఒక సఫిషియంట్ హైట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇలా గ్రోత్ అనేది ఆగిపోతుంది అనమాట. ఆ గ్రోత్ ఆగకపోతే అన్లిమిటెడ్గా మల్టిప్లై అయితే ఇట్ కన్వర్ట్స్ ఇంటూ క్యాన్సర్. ఈ అన్లిమిటెడ్ మల్టిప్లై అవ్వడానికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. ఒక పర్సన్లో మనకి 50 grams ఆఫ్ సమ్ కెమికల్తో ఒక రెస్పాన్స్ రావచ్చు. కొందరికి యాంటీబయోటిక్స్ వెరీ లో డోస్ ఇచ్చినా కానీ వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ రావచ్చు. దిస్ ఇస్ బికాస్ వాళ్ళలో ఉన్న జన్యుపరమైన డిఫరెన్సెస్ మూలంగా. ఒక పర్సన్ ఈజ్ వెరీ రెసిస్టెంట్ టు ఎనీ ఇన్ఫెక్షన్స్. అట్లాగే మనం తరచుగా వింటుంటాము, కొంచెం తిన్నా కానీ నేను లావు అవుతున్నానని. కొంతమందిలో ఏంటంటే ఎంత తిన్నా కానీ లావు అవ్వరు. దిస్ ఈస్ టు డూ విత్ ద జెనెటిక్స్ అనమాట. అట్లాగే క్యాన్సర్లో కూడా ఒక పర్సన్ ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఎక్స్పోజర్ తర్వాత ఏ పర్సన్ గెట్ క్యాన్సర్. ద సేమ్ అమౌంట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్ ఇంకో పర్సన్కి క్యాన్సర్ కారణం కాకపోవచ్చు. ఓహో, అది కొంతమందిలో ఉంటుంది. సో ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటారు కదండి. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇది ఎంతవరకు ఎవరెవరికి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ జీన్ అన్నది? డైరెక్ట్ ఆఫ్ స్ప్రింగా, లేకపోతే చెల్లెలు కొడుకు ఏంటి తమ్ముడు కూతురు ఇలా కూడా వస్తుందా అని? మనం అన్ని క్యాన్సర్లో చూస్తే అరౌండ్ 15-20% కేసెస్ మాత్రమే జన్యుపరమైన కారణాల వల్ల రావచ్చు. సో ఆ ట్రాన్స్మిషన్ అనేది చూసుకుంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే సపోజ్ పేషెంట్ ఈస్ ఏ మదర్ అనుకోండి, ద నెక్స్ట్ డిగ్రీ అంటే వాళ్ళ పిల్లలకు కానీ ఆర్ వాళ్ళ సిస్టర్స్ కానీ వీళ్ళు మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటారనమాట. సో వీళ్ళలో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఒక సింగిల్ బ్లడ్ టెస్ట్ అనేది చేస్తాం. ఫస్ట్ పేషెంట్లో చేస్తాం. ఆ పర్టిక్యులర్ జన్యుపరమైన మ్యూటేషన్ ఉందా లేదా అనేది మనం డయాగ్నోస్ చేస్తామన్నమాట. దాని తర్వాత ఆ పర్టిక్యులర్ వాళ్ళ పాపలో కానీ వాళ్ళ సిస్టర్లో కానీ సేమ్ బ్లడ్ టెస్ట్ మనం చేస్తామన్నమాట. ఒకవేళ పాజిటివ్ ఉంటే దెన్ దే ఆర్ అట్ రిస్క్ అనమాట. సో ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ వెళ్ళే రిస్క్ అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అట్ అన్ యావరేజ్ 20-25% రిస్క్ ఉంటుందండి కామన్గా చూసుకుంటే.
సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యాంజెలినా జోలీ ఈస్ అ ఫేమస్ హాలీవుడ్ యాక్ట్రెస్. తన ఫ్యామిలీలో కూడా మీరు అడిగినట్టే వాళ్ళ మదర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందండి. వాళ్ళ పిన్నికి ఓవేరియన్ క్యాన్సర్ ఉండింది. వాళ్ళ ఇంకో కజిన్ సిస్టర్‌కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. షీ వాస్ వెరీ యాంగ్షియస్ అండ్ వాళ్ళ దగ్గరున్న ఆంకాలజిస్ట్ గారికి మా ఫ్యామిలీలో ఇట్లా చాలా కేసెస్ వస్తున్నాయి. నేనేం చేసుకోవాలి అన్నారు. సో ఆ పర్టిక్యులర్ సినారియోలో బీఆర్‌సీఏ టెస్ట్ అని చేశారనమాట. షీ వాస్ ఫౌండ్ టు బి పాజిటివ్ ఫర్ BRCA1. ఈ పర్టిక్యులర్ మ్యుటేషన్ ఉన్న వాళ్ళలో 90% లైఫ్ టైమ్ రిస్క్ ఉంటుంది రొమ్ము క్యాన్సర్ రావడానికి. ఓహో! దాని తర్వాత తను ఏం చేశారంటే ప్రొఫైలాక్టిక్ బైలేటరల్ మాస్టెక్టమీ చేసి ఇంప్లాంట్ పెట్టుకున్నారనమాట. సో తన ఫ్యామిలీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత సో షీ అండర్వెంట్ దిస్ సర్జరీ అనమాట. మాస్టెక్టమీ చేయించుకున్నారు. మాస్టెక్టమీ చేయించుకొని ఇంప్లాంట్ పెట్టుకున్నారు. దీన్నే ప్రివెంటివ్ ఆంకాలజీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఫీల్డ్ ఆఫ్ ఆంకాలజీ ఈ విధంగా కూడా మనకి ముందుకెళ్తా ఉందన్నమాట. సో మీరేమంటున్నారు సార్? అంటే దట్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ పిల్లలకి బ్రెస్ట్ క్యాన్సరే వస్తుందంటారా? ఏ క్యాన్సర్ అయినా రావచ్చా? క్యాన్సర్ జీన్ ఒకటే కదా! సో ఇక్కడ మాస్టెక్టమీ చేయించుకోవడం వల్ల ఇట్స్ ఓన్లీ ఎ పార్షియల్ సొల్యూషన్. ఇతర ప్రివెంటివ్స్ ఏమన్నా ఉంటాయా మనకి? సో ఈ పర్టిక్యులర్ జీన్ ఏదైతే BRCA1 మ్యుటేషన్ ఉందో దీనివల్ల ఒకటి మనకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండోది ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ గర్భాశయ క్యాన్సర్ కూడా, యూట్రైన్ క్యాన్సర్. ఇవి 3 మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అనమాట. వీళ్ళలో బైలేటరల్ మాస్టెక్టమీ మనం అడ్వైస్ చేస్తాము. అట్లాగే ఓవరీస్ కూడా మనము ఓఫోరెక్టమీ తీసే అడ్వైస్ మనం ఇస్తామన్నమాట. అలాగే మనము వీళ్ళలో కొంతమందిలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు అరౌండ్ 10-15 జీన్స్ ఉంటాయండి. ఒక్కో జీన్‌కి పర్టిక్యులర్ క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందన్నమాట. బేస్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ రిస్క్ ఆ పర్టిక్యులర్ క్యాన్సర్స్‌కి మనం స్క్రీనింగ్ అది చేస్తా ఉంటామండి. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్‌గా మనం ఏమైనా మార్పులు చేసుకోవచ్చా అండి? మన క్యాన్సర్ జీన్ మనకుంది కాబట్టి ఏవేవి అంటే ఖచ్చితంగా అవాయిడ్ చేసేసేయాలి అని చెప్తారు? ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక మనకి అనుకున్నప్పుడు 50% ఆఫ్ క్యాన్సర్స్ అండి ఆర్ బికాస్ ఆఫ్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్స్. సపోజ్ ఇండియాలో గనక స్మోకింగ్, ఆల్కహాల్ ఈ లైఫ్ స్టైల్ స్టాప్ చేసేస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్స్ క్లోజ్ అయిపోతాయి. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. చాలా భయానకంగా ఉంది. మనం ఏంటంటే వీఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ట్రీట్మెంట్. ద రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ప్రివెన్షన్ వైపు మనకు ఉండాలి. మన ప్రాబ్లం ఏంటంటే స్మోక్ చేస్తున్నప్పుడు ఈ ఒక్క సిగరెట్ స్మోక్ వల్ల వస్తుందా అనే థాట్ ప్రాసెస్‌లోనే ఉంటారు. బట్ మనకి ఇంకా ఇదేంటి మన గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. పబ్లిక్ స్మోకింగ్ ఈస్ ఎ క్రైమ్. బట్ వి సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్మోకింగ్ అనమాట. అంతే కదా! సో నా ప్రకారం ఏంటంటే వన్ ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ వెస్టర్న్ హ్యాబిట్స్ అండి. ఇప్పుడు అంటే క్యాన్సర్ వ్యాక్సిన్ ఒకటొచ్చిందని రష్యన్ వ్యాక్సిన్ వింటున్నాం. అది హెచ్‌పివి వ్యాక్సిన్ ఇదివరకే తెలుసు. అంటే ఇట్స్ ప్రివెంటివ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అని. ఈ వ్యాక్సిన్ ఏంటి సార్? సో జనరల్లీ మనకి వ్యాక్సిన్ అని ఏదన్నా పదం వింటే ఆ జబ్బు రాకుండా ప్రొటెక్ట్ చేసేదే వ్యాక్సిన్. సపోజ్ కరోనా వ్యాక్సిన్ కానీ, పోలియో వైరస్ వ్యాక్సిన్ కానీ, అట్లాగే టీబీకి సంబంధించింది. క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది కొద్దిగా డిఫరెంట్ అనమాట. క్యాన్సర్ వ్యాక్సిన్‌లో 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి జబ్బు రాకుండా ఉండడానికి. దాని ఎగ్జాంపుల్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అట్లాగే హెపటైటిస్ వ్యాక్సిన్ అని ఉంటుంది. దానివల్ల మనం లివర్ క్యాన్సర్స్ రాకుండా అరికట్టవచ్చు. ఇంకో రకమైన క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటంటే ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో క్యాన్సర్ తిరిగి రాకుండా ఉండడానికి వాడే వ్యాక్సిన్‌ని థెరప్యూటిక్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటామన్నమాట. రష్యాలో ఈ పర్టిక్యులర్ క్యాన్సర్‌లో చాలా రీసెర్చ్ అది జరుగుతా ఉందన్నమాట. రష్యన్ అఫీషియల్ మీడియా ఛానల్ హ్యాస్ రిలీజ్డ్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ రష్యన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ క్యాన్సర్ అని రిలీజ్ చేసింది. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ అనమాట. దీని తర్వాత దెర్ ఇస్ నో అదర్ ఇన్ఫర్మేషన్. అంటే ఏ క్యాన్సర్‌లో యూజ్ చేయొచ్చు, ఏ స్టేజ్‌లో యూజ్ చేయొచ్చు, ఎన్ని డోసెస్ ఇవ్వాలి, ఎంత శాతం ప్రొటెక్షన్ ఇస్తుందనే క్రిటికల్ ఇన్ఫర్మేషన్ కోసం వీఆర్ స్టిల్ వెయిటింగ్ అనమాట. అంటే ఇంకా క్లినికల్ ట్రయల్స్ అవ్వాల్సి ఉందేమని? క్లినికల్ ట్రయల్స్ ఆల్రెడీ జరిగిపోయింది. దే ఆర్ అబౌట్ టు పబ్లిష్ ద రిజల్ట్ అనమాట. ఇంకో డైవర్షన్ టాక్టిక్ ఏంటంటే మనకి రష్యా యుక్రెయిన్ వార్ అది జరుగుతూ ఉంది కదా. ఈ సందర్భంలో వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ మేబీ ఇవ్వలేకపోతున్నారనేది నా థాట్ ప్రాసెస్. అన్నిటికంటే చాలా స్కేరీ క్యాన్సర్ మనకి సినిమాల్లో చూపించినా కూడా మనం గ్లోరిఫై చేసి బ్లడ్ క్యాన్సర్ అండి. యెస్. బ్లడ్ క్యాన్సర్‌కి అంటే లుకేమియా కదా! లుకేమియాకి కారణాలు ఏముంటాయండి? సేమ్ అన్ని క్యాన్సర్‌లకి ఉండే జెనెటిక్ కారణాలు, లైఫ్ స్టైల్ కారణాలే ఉంటాయా? లుకీమియా అంటే మనం కొలెక్యువల్‌గా బ్లడ్ క్యాన్సర్, రక్త క్యాన్సర్ అని పిలుస్తూ ఉంటాం అనమాట. దీంట్లో మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఏంటంటే బ్లడ్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. బ్లడ్ ఈస్ లైక్ అవర్ లైఫ్ లైన్. సో మన ఇమ్యూనిటీ తగ్గిపోవడం ఇదంతా ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ పరంగా చూస్తే జన్యుపరమైన రిస్క్ ఫ్యాక్టర్స్ అరౌండ్ 20%. మిగతావన్నీ తీసుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్ అండి. బ్లడ్ క్యాన్సర్స్ ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్‌లో ఉంటుందన్నమాట.
లెస్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళలో కూడా బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఒక స్పెక్ట్రమ్‌లో మోర్ దెన్ 50 ఇయర్స్‌లో బ్లడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగని బ్లడ్ క్యాన్సర్స్ అన్నీ ప్రాణాంతకం కాదు. కొన్ని బ్లడ్ క్యాన్సర్స్‌లో అసలు ఏమాత్రం ట్రీట్మెంట్ అవసరం లేదు. కొన్ని బ్లడ్ క్యాన్సర్ ఎస్పెషల్లీ క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అనే క్యాన్సర్‌లో సింగిల్ టాబ్లెట్ తీసుకుంటే సర్వైవల్ ఈస్ నార్మల్ లైక్ ఎనీ అదర్. అంటే ఇట్స్ లైక్ ట్రీటింగ్ డయాబెటీస్ అండ్ హైపర్‌టెన్షన్. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారు కదా సార్! అది ఎంత ఫ్రీక్వెంట్‌గా జరుగుతుంది? అంటే అది కాకుండా కూడా ఇంకా వేరే ట్రీట్మెంట్స్ ఉంటాయా? సో, అన్ని బ్లడ్ క్యాన్సర్స్‌లో బోన్ మ్యారో మార్పిడి అవసరం లేదండి. ఫస్ట్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్‌ని కొన్ని కీమోథెరపీ గానీ, కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేస్తామనమాట. కంట్రోల్ చేసిన తర్వాత ఆ జబ్బు మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి మనం బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేస్తా ఉంటామనమాట. ఓహ్! ఇది చాలా పెద్ద అంటే చాలా మందికి బోన్‌లో ఎక్కిస్తారేమో బోన్ మ్యారో అనుకుంటారు. సో, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం మనం మూల కణాలు సేకరించాలన్నా బోన్ మ్యారోలో బయాప్సీ చేసేవాళ్ళం. ప్రస్తుతం ఏంటంటే చాలా మందికి అవగాహన ఉంది. సపోజ్ డెంగ్యూ సీజన్‌లో ఎవరికైనా ప్లేట్లెట్స్ తగ్గితే ప్లేట్లెట్స్ ఎట్లా డొనేట్ చేస్తారు? బ్లడ్ బ్యాంక్‌కెళ్ళి వాళ్ళ నరాల నుంచి ప్లేట్లెట్స్ కలెక్ట్ చేస్తారు. అట్లాగే మూల కణాలు కూడా సేమ్ బ్లడ్ బ్యాంక్‌లో మనము జస్ట్ వీన్‌లో నుంచి కలెక్ట్ చేస్తామనమాట. మన బ్లడ్ ఒక మషీన్‌లో వెళ్తుంది. ఆ మషీన్ మూల కణాలు సెపరేట్ చేసి మిగతా బ్లడ్‌నంతా బాడీలో పంపిస్తుందనమాట. సో, దేర్ ఈస్ నో పెయిన్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ స్టెమ్ సెల్ కలెక్షన్ ఆర్ గివింగ్ అనమాట. ఆపరేషన్ కూడా ఏమీ ఉండదండి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌లో. మామూలుగా ఈ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్ నిర్ధారణ చేయడానికి వేరు టెస్ట్‌లుంటాయా? కామన్ నోషన్ ఏంటంటే బయాప్సీ ఎందుకు చేస్తారు? పెట్ స్కాన్ ఎందుకు చేస్తారు? అనేది ఉంటుందన్నమాట. పెట్ స్కాన్ ఏంటంటే బాడీలో క్యాన్సర్ కణాలు ఎంత మేర స్ప్రెడ్ అయ్యాయని చెప్పే టెస్ట్ ఈస్ పెట్ స్కాన్ అనమాట. సపోజ్ రొమ్ము క్యాన్సరే చూస్తే స్టేజ్ 1 అంటే చాలా చిన్న పరిమాణంలో ఉంటుందన్నమాట. స్టేజ్ 2 అంటే సైజ్ కొద్దిగా పెరుగుతుందన్నమాట. స్టేజ్ 3లో ఈ క్యాన్సర్ కణాలు రొమ్ము దాటి పక్కనున్న ఆర్గన్స్‌కి వెళ్ళడాన్ని మనం స్టేజ్ 3 అంటాం. అంటే రొమ్ము నుంచి స్టార్ట్ అయ్యి చంక భాగానికి వెళ్ళినాయనుకోండి అది స్టేజ్ 3 అంటాం. స్టేజ్ 4 ఏంటంటే ఈ రొమ్ము క్యాన్సర్‌లో ఉన్న కణాలు బ్లడ్‌లో మిక్స్ అయ్యి బాడీలో వేరే ఆర్గన్స్‌కి స్ప్రెడ్ అవ్వడం. అంటే బ్రెస్ట్ నుంచి లంగ్‌కి వెళ్ళడం, అట్లాగే బ్రెస్ట్ నుంచి లివర్‌కి వెళ్ళడం వీటిని మనం స్టేజ్ 4గా పరిగణిస్తామనమాట. పెట్ స్కాన్‌లో ఏంటంటే సింగిల్ టెస్ట్‌లో టాప్ టు బాటమ్ కణాలు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యాయనేది మనకు క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. తెలిసిపోతుంది. అది స్టేజ్‌ని మనకు చెప్పేది పెట్ స్కాన్ అనమాట. బయాప్సీలో ఏం చేస్తామంటే రొమ్ములో నుంచి ఎక్కడైతే క్యాన్సర్ గడ్డ ఉందో దాని నుంచి చాలా చిన్న పీస్ మనం పరీక్షకు పంపిస్తామనమాట. ఇది పెథాలజిస్ట్ చూసి మనకి ఇది క్యాన్సర్ కణమా లేకపోతే నార్మల్ ఎన్లార్జ్‌మెంటా చెప్తారు. అంటే క్యాన్సర్‌ని కన్ఫర్మ్ చేయడానికి మనకి బయాప్సీస్ అత్యంత ఇంపార్టెంట్ పరీక్ష. మామూలుగా సింప్టమ్స్ ఉంటాయా డాక్టర్ సంతోష్ కుమార్ గారు? Yes. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి రిమోట్‌గా ఎస్పెషల్లీ అంటే మనకి స్పెసిఫిక్‌గా అయితే మనకి వైట్ డిశ్చార్జ్ అండ్ సర్వైకల్ Yes, క్యాన్సర్‌కి yes. వాటికి. బట్ నార్మల్‌గా ఏదైనా క్యాన్సర్‌కి వెయిట్ తగ్గిపోవడం, లేకపోతే ఇంకేమన్నా కొంచెం ఫెటిగ్‌గా ఉండడం అలా ఉంటుందండి ఏమన్నా? క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే బాడీలో క్యాన్సర్ ఏ బాడీ పార్ట్ కన్నా రావచ్చు. సో, క్యాన్సర్ సిమ్టమ్స్ అనేది మనం 2గా విభజిస్తే జనరల్ క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ స్పెసిఫిక్ ఆర్గన్ పార్ట్స్‌కి సంబంధించిన రైట్. క్యాన్సర్ సిమ్టమ్స్. గ్రేట్. సో, జనరల్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటంటే దానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే క్యాన్సర్ కణాలకి ఆకలి ఎక్కువ ఉంటుందన్నమాట. సపోజ్ మనం 100 గ్రామ్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే 50 గ్రామ్స్ క్యాన్సర్ కణాలు తినేస్తాయన్నమాట. అవి వేగంగా మల్టిప్లై అవుతది. సో, మన ఆహారం అంతా క్యాన్సర్ కణాలకి వెళ్తే మన బాడీకి ఏం ఫుడ్ ఉండదు. సో, ద మోస్ట్ కామన్ అండ్ ద కామన్ సిమ్టమ్ అమాంగ్ ఆల్ క్యాన్సర్స్ ఇస్ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్. అంటే నార్మల్ ఫుడ్ తీసుకున్నా గానీ బరువు తగ్గిపోతా ఉండడం. రైట్. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ సిమ్టమ్ అనమాట. అట్లాగే ఆకలి తగ్గిపోవడం అనమాట. క్యాన్సర్ కణం ఏం చేస్తుందంటే వాటి ఆకలి పెంచి బాడీ యొక్క ఆకలిని తగ్గిచ్చేస్తుందన్నమాట. సో, దిస్ ఈస్ ద సెకండ్ కామన్ సిమ్టమ్ ఆఫ్ క్యాన్సర్. ఇది అంటే ఇది 2 వైపుల నుంచి ముట్టుకాయలే. యెస్. క్యాన్సర్ కణం చాలా ఇంటెలిజెంట్ అండి. ఒకవైపు తన ఆహారాన్ని తీలుస్తూ బాడీ యొక్క ఆహారాన్ని తగ్గిస్తుందన్నమాట. కొన్ని కెమికల్స్ సైటోకైన్స్ అని బ్లడ్‌లో రిలీజ్ చేస్తుంది. అందుకోసమే క్యాన్సర్ పేషెంట్ అనేది విపరీతంగా వెయిట్ లాస్ అవుతారు. అట్లాగే ఏమి తినడానికి ఇష్టపడరనమాట. ఏ స్టేజ్‌లో తెలుస్తుంది? సెకండ్ టు థర్డ్ స్టేజ్‌లో ఇట్లా మధ్యలో తెలుస్తుంది. తెలుసు. అంటే ఈ ఈ బై సింప్టమ్స్ అదే యెస్. వచ్చేసేసరికి. అట్లాగే ఏంటంటే దెన్ స్పెసిఫిక్ క్యాన్సర్ సిమ్టమ్స్. సపోజ్ ఆ పర్టిక్యులర్ పార్ట్‌కొస్తే అక్కడ స్వెల్లింగ్ రావడం కానీ యాబ్సెస్ ఉండడం. అట్లాగే మౌత్ క్యాన్సర్ వాళ్ళలో చాలా మందిలో మనకి అల్సర్స్ అనేటివి వచ్చిపోతా ఉంటాయన్నమాట. స్మాల్ అల్సర్స్ మనం విటమిన్ టాబ్లెట్స్ అది తీసుకుంటే ఒకవేళ మౌత్ అల్సర్స్ అనేవి నెల వరకు కూడా ఉండడం కానీ దాని తర్వాత కూడా కంటిన్యూ ఉంటే దాన్ని నాన్ హీలింగ్ మౌత్ అల్సర్స్ అంటాం అనమాట. అట్లాంటి వాటిలో క్యాన్సర్‌కి సంబంధించిన అల్సర్ ఉందేమో అనేది మనం డౌట్ చేస్తాం. తప్పకుండా నిర్ధారణ చేసుకోవాలి. ఎస్.
దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నాన్ స్మోకర్స్లో కూడా చూసామండి చాలాసార్లు. అంటే నాన్ స్మోకర్స్లో కూడా మనకి టొబాకో అనేది 2 ఫామ్‌లో తీసుకుంటారండి. ఒకటి స్మోకింగ్ టొబాకో, చూయింగ్ టొబాకో. చూయింగ్ టొబాకో అనేది ఇండియాలో చాలా చాలా ఉంది. ఎస్పెషల్లీ మన వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే తిన్న తర్వాత ఆ టొబాకోని మన లిప్స్ వెనకాల గానీ, ఇక్కడ దవడలో పెట్టుకొని అట్లాగే దే విల్ కంటిన్యూ దేర్ యాక్టివిటీస్ ఫర్ 10 అవును. to 12 అవర్స్. అవును. సో ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ క్యాన్సర్‌గా కొన్ని సంవత్సరాల తర్వాత అది కన్వర్ట్ అవుతా ఉంటుందన్నమాట. బట్ యెట్ అగైన్ మళ్ళీ యువరాజ్ సింగ్ గారు ఎలా రికవర్ అయ్యారు? అలాగే మమతా మోహన్ దాస్ గారు ఎలా రికవర్ అయ్యారు? సోనాలి బెండ్రే గారి స్టోరీ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఆవిడైతే అసలు ఎక్కడా చెక్కు చెదరకుండా మళ్ళీ గాజు బొమ్మలాగా షీ బ్రాట్ బ్యాక్ హర్ ఇన్నర్ అండ్ ఔటర్ బ్యూటీ 2. సో ప్లీజ్ టెల్ us డాక్టర్ సంతోష్ కామన్ కుమార్. పాయింట్ ఒకటి ఉందండి ముగ్గురిలో. దే టుక్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ అండి. ప్రాపర్ డాక్టర్ అడ్వైస్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. వెనెవర్ యూ టేక్ ఎ ట్రీట్మెంట్ అండర్ ఎ క్వాలిఫైడ్ ఆంకాలజిస్ట్ యువర్ అవుట్కమ్స్ ఆర్ ఎక్సెప్షనల్ అనమాట. సో యువరాజ్ సింగ్ స్టోరీయే తీసుకుంటే తనకుండే ఏదైతే క్యాన్సర్ ఉందో దాన్ని జర్మ్ సెల్ క్యాన్సర్ అని అంటాం అనమాట. 3 cycles ఆఫ్ కీమోథెరపీ తీసుకొని కంప్లీట్గా అది క్లియర్ అయిపోయింది. ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ హీ సక్సెస్ఫుల్లీ కేమ్ ఇన్ టు ప్రొఫెషనల్ ఇంటర్నేషనల్ క్రికెట్ అనమాట. అండ్ హీ ప్లేడ్ ఫర్ ఇండియా, అట్లాగే ఐపీఎల్ ప్లే చేశారు. తర్వాత హీ హ్యాడ్ నార్మల్ ఫ్యామిలీ లైఫ్ అండ్ కిడ్స్ ఆల్సో అనమాట. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ కరెక్ట్గా మనం తీసుకోగలిగితే వీ కెన్ రికవర్ కంప్లీట్లీ, ఎంటర్ ఇన్ టు అవర్ నార్మల్ లైఫ్ అండ్ హ్యావ్ అవర్ పర్సనల్ లైఫ్ అండ్ ఆల్సో ప్రొఫెషనల్ లైఫ్. యువరాజ్ సింగ్ బయోగ్రఫీ ఉందండి. ఇఫ్ ఎనీబడి హ్యాస్ టైమ్ యూ కెన్ రీడ్. ఈ బయోగ్రఫీలో తను ఏం చెప్తారంటే, నేను నా సిమ్టమ్స్ని చాలా రోజుల పాటు నేను డిలే చేశాను. ఐ డిడ్ నాట్ మీట్ ఏ క్వాలిఫైయింగ్ డాక్టర్. ఇఫ్ వన్ అడ్వైస్ నా తరఫున నేను ఇవ్వగలిగితే ఏంటంటే, డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సిమ్టమ్స్ అనమాట. మీట్ ఎ ప్రొఫెషనల్. ఆయనకి ఏం సిమ్టమ్స్ ఉన్నాయండి ముందు? తనకి అన్ఎక్స్ప్లెయిన్డ్ కాఫ్ ఉండేది. ఇప్పుడు వికెట్స్ మధ్యలో రన్ కోసం పరిగెత్తారు కదా, ఇంతకుముందు ఎంత వేగంగా పరిగెత్తారో హాఫ్ పరిగెత్తగానే ఆయాసంతో ఆగిపోయేవారనమాట. ఈ సిమ్టమ్స్ కోసం టెస్ట్ చేసుకోవడానికి తను చాలాసేపు తన టైట్ షెడ్యూల్ వల్ల చేయించలేకపోయారనమాట. అంటే తగ్గిపోతుంది లేకపోతే ఏదో అనుకుంటారు. ఎస్. సో అట్లా ఆల్మోస్ట్ 6 months to 1 year డిలే అయిందనమాట. ఆయనకి లంగ్ క్యాన్సర్ అండి? లంగ్ క్యాన్సర్ కాదండి, 2 లంగ్స్ మధ్యలో ఒక స్పేస్ ఉంటుందండి, మీడియాస్టినం అని అంటాము. అక్కడ జర్మ్ సెల్ ట్యూమర్ అని ఒక స్పెషల్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. ఎందుకు వచ్చి ఉంటుంది ఆయనకి? అంత స్పోర్ట్స్ ఆడతారు యువరాజ్ సింగ్, అంటే రీజనబుల్లీ ఫిట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండుంటుంది ఆయనకి, ఎందుకు వచ్చి ఉంటుంది సార్? సో మనకి సపోజ్ 100 క్యాన్సర్లు చూస్తే అరౌండ్ 30-40% కేసెస్లో ఎందుకు వస్తుందనేది ఇంతకీ మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు అనమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనే విషయంలో వీ హ్యావ్ ఎ క్లారిటీ. బట్ ఎప్పుడు వచ్చింది ఆర్ దానికి కారణం ఏంటి అనేది 100% కేసెస్లో మనం చెప్పలేమన్నమాట. చాలా పరిశోధనలు అవి జరుగుతూ ఉన్నాయండి. మేబీ 10 years later ఐ మైట్ బీ ఏబుల్ టు టెల్ యూ ఆన్ ద సేమ్ ప్లాట్ఫామ్ వాట్ ఈస్ ద రీజన్. యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ నో యాక్చువల్లీ. అలాగే సోనాలి బెండ్రే గారి క్యాన్సర్, ఆవిడ కూడా రికవర్ అయ్యారు చక్కగా. ఆవిడ హెయిర్ లాస్ త్రూ కెమోథెరపీ అండ్ ఆల్ దట్, అది కూడా చాలా హార్ట్ టచింగ్గా షేర్ చేశారు. చాలామంది ఫ్యాన్స్ బాధపడి, వీఆర్ ఆల్ హ్యాపీ నౌ దట్ షీఈస్ ఓకే. సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ హెయిర్ లాస్ ఏదైతే అవుతుందండి, ఈ హెయిర్ లాస్ భయంతో చాలామంది కీమో తీసుకోవడానికి భయపడుతూ ఉంటారనమాట. సార్ ఏ సైడ్ ఎఫెక్ట్ అయినా నేను తట్టుకుంటాను, కానీ హెయిర్ లాస్ సైడ్ ఎఫెక్ట్ని నేను తట్టుకోలేను. సో మనం సోనాలి బెంద్రే గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే తన హెయిర్ మళ్ళీ నార్మల్ తిరిగి వచ్చిందనమాట. ఇంకా తిక్కగా వస్తుంటారు. వన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కీమోథెరపీ యువర్ హెయిర్ విల్ కమ్ బ్యాక్, దట్ ఈస్ వన్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఎప్పుడైతే కీమోథెరపీ వెళ్తుందో, ఈ మధ్య ఒక కొత్త డిస్కవరీ వచ్చిందండి, దాన్నే స్కల్ క్యాప్ అంటాం, కూల్ స్కల్ క్యాప్ అంటాం. కీమోథెరపీ జరుగుతున్నప్పుడు ఒక క్యాప్ పెడతారండి, దాంట్లో కూల్ లిక్విడ్ అది సర్క్యులేట్ చేస్తారనమాట. కూల్ లిక్విడ్ సర్క్యులేట్ చేస్తే హెయిర్ ఫాలికల్స్కి బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. సో కీమోథెరపీ డ్రగ్ అనేది హెయిర్ ఫాలికల్స్ వరకు వెళ్ళదన్నమాట. దీన్నే సైంటిఫిక్లో స్కాల్ప్ హైపోథర్మియా అని పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఎవరికైతే హెయిర్ లాస్ భయం ఉందనుకోండి, ఈ స్కాల్ప్ హైపోథర్మియా ట్రీట్మెంట్తో కీమోథెరపీ విల్ బీ ఎఫెక్టివ్, అట్లాగే మినిమల్ హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనకి వీనో రకరకాలుగా బ్యూటిఫుల్ విగ్స్ ఉన్నాయండి. ఈవెన్ 4 to 5 months పీరియడ్లో మనకి ఈ హెయిర్ లాస్ నుంచి మనకి యాంగ్జైటీ రాకుండా ఉండడానికి వీ కెన్ యూస్ ద విగ్. మనకి ఎస్పెషల్లీ జీరోదా ఓనర్ ఉన్నారండి, కామత్ బ్రదర్స్, అండ్ వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. తను ఏం చేశారంటే టు సపోర్ట్ హెర్, తను కూడా హెయిర్ మొత్తం షేవ్ చేసుకున్నారు, సో దట్ షీ విల్ హ్యావ్ ఎ ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ మెంటల్ మోటివేషన్.
సో మన ఫ్యామిలీ కూడా వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ అరే హెయిర్ లాస్ అయింది అనే అనకుండా వీ హ్యావ్ టు సపోర్ట్ ఎమోషనలీ అబ్సల్యూట్లీ కదండి. ఈవెన్ ద కమ్యూనిటీ ఆల్సో. సపోజ్ ఇఫ్ క్యాన్సర్ పేషెంట్ కీమోథెరపీ తీసుకున్నాక హెయిర్ లాస్ అయిందండి, ఇఫ్ షీఈస్ ఎ వర్కింగ్ లేడీ, ఇఫ్ షీ గోస్ టు ద వర్క్ ప్లేస్, దేర్ షుడ్ బి కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ అనమాట. కలీగ్స్ కానీ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కానీ దే షుడ్ హెల్ప్ అండ్ సపోర్ట్ డ్యూరింగ్ ద ఎమోషనల్ పీరియడ్ అనమాట. బికాస్ క్యాన్సర్ అనేది ఒక ఏదో బాడీ పార్ట్కి వచ్చే ఒక డ్రై కైండ్ ఆఫ్ ఇది కాదు, అది ఇట్స్ అన్ ఎయిల్మెంట్ ఆఫ్ మెంటల్ ఎమోషన్స్. అది ఎంటైర్ ఫ్యామిలీ అందరు ఎఫెక్ట్ అయిపోతారు. సో ఇవాళ మనం మౌలికంగా చాలా విషయాలు తెలుసుకున్నాం. వాట్ ఈస్ యువర్ బెస్ట్ అడ్వైస్ సార్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మా ప్రేక్షకులకి ఇవ్వడానికి? సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, యువరాజ్ సింగ్ బయోగ్రఫీలో కూడా మీరు చదివితే యాజ్ అన్ ఆంకాలజిస్ట్ మై అడ్వైస్ ఏంటంటే డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సిమ్టమ్ అండి. మన దాంట్లో ఏంటంటే చాలామంది ఏదైతే సిమ్టమ్స్ వస్తుందో దే నెగ్లెక్ట్, వాళ్ళకు వాళ్ళు సర్ది చెప్పుకుంటారు. సపోజ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చూస్తే వేగ్ గ్యాస్ డిస్కంఫర్ట్ లాగా సిమ్టమ్ స్టార్ట్ అవుతుందండి. మన వాళ్ళు ఏంటంటే మార్కెట్కి వెళ్ళి ప్యాంటాప్ ట్యాబ్లెట్ తీసుకోవడం అట్లా చేస్తుంటారు. ఇఫ్ ఎనీ సిమ్టమ్ ఇస్ దేర్, మీట్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్ అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. డు నాట్ సెల్ఫ్ మెడికేట్ అండ్ టేక్ అడ్వైస్ ఫ్రమ్ దోస్ హూ ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సపోజ్ ఏదైనా సిమ్టమ్స్ 2 weeks 3 weeks బియాండ్ రిజాల్వ్ అవ్వకపోతే దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ సైన్ దట్ యూ హ్యావ్ టు మీట్ ఎ ప్రొఫెషనల్ డాక్టర్. సపోజ్ మనకి ఇందాక మౌత్ అల్సర్స్ గురించి చెప్పాను, 3-4 వారాల మించి అల్సర్ హీల్ అవ్వకపోతే యూ హ్యావ్ టు మీట్ ఎ డాక్టర్. అట్లాగే సపోజ్ మనకి ఏమన్నా చిన్న రెస్పిరేటరీ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, వారం రోజులు 15 రోజుల్లో రిలీవ్ అవ్వాలి. సపోజ్ కాఫ్ అనేది 3 వారాలకి మించి ఉందంటే తప్పకుండా దెన్ డాక్టర్ యూ హ్యావ్ టు మీట్. చాలామంది కేసెస్లో ఏంటంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ మూలంగా కానీ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ కలవడానికి కూడా టైం ఉండదు అనమాట. రకరకాల టానిక్స్ తీసుకోవడం కానీ, అట్లాగే ఫాల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి దే టేక్ మెడికేషన్ అడ్వైస్. మన దాంట్లో ఇండియాలో ఏంటంటే మెడికల్ షాప్లో ఉన్న ఫార్మసిస్ట్ ఇస్ అ డాక్టర్ ఫర్ దెమ్ అనమాట. వెళ్తారు, దే టేక్ ద మెడికేషన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే ఎర్లీ సిమ్టమ్స్ అనేవి మిస్ అవుతా ఉన్నాయి అనమాట. ఎర్లీ స్టేజ్లో మనం క్యాన్సర్ని పట్టుకోగలిగితే ఇట్ విల్ బి కంప్లీట్లీ క్యూర్డ్ అనమాట. సో ద ఫస్ట్ అడ్వైస్ ఇస్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సిమ్టమ్స్, ఎస్పెషలీ 2 నుంచి 3 వారాల మించి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ఆల్వేస్ మీట్ యువర్ డాక్టర్. అండ్ సెకండ్ ఇస్ అవాయిడ్ ఆల్ హ్యాబిట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ అండ్ స్మోక్లెస్ టొబాకో అంటే పాన్, గుట్కా, ఆల్కహాల్, అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ అంటే జిమ్కి వెళ్ళి హెవీ మ్యారథాన్ చేయాలని కాదు. ఈ మధ్య ఏంటంటే చాలామంది హార్ట్ ఇష్యూస్తో సడన్ డెత్స్ డ్యూరింగ్ జిమ్మింగ్ అవుతుంది. నిన్న ఎందుకు జిమ్ లేకుండా కూడా ఒక ఆడపిల్ల సార్, స్టూడెంట్ ఒక అమ్మాయి ఎస్ ఫేర్వెల్ పార్టీలో స్పీచ్ ఇచ్చి షీ కొలాప్స్డ్. ఎస్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ ఏంటంటే దీనివల్ల ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలామంది మానేస్తున్నారు అనమాట. మై అడ్వైస్ టు దెమ్ ఇస్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఎ వెరీ గ్రాడ్యువల్ థింగ్ అండి. ఒకరోజు వెళ్ళి నేను మ్యారథాన్ రన్ చేస్తా అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. యూ స్టార్ట్ విత్ బ్రిస్క్ వాకింగ్ ఫర్ 20 minutes per day అండి. ఒక 2 months తర్వాత డూ జాగింగ్ అండి. డైరెక్ట్గా వెళ్ళి జిమ్లో వెళ్ళి నేను ఒకే రోజు నేను ఇన్ని వెయిట్స్ చేస్తానంటే కాదు. ఈ అందరు ఎగ్జాంపుల్స్లో ఏంటంటే వెరీ హెవీ ఎక్సర్సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద కామన్ రీజన్ ఆఫ్ సడన్ కార్డియాక్ డెత్స్ అనమాట. మనకి నార్మల్ మినిమల్ యావరేజ్ పర్సన్ ఎంత చేయాలంటే 25 minutes ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ 5 times per week చేస్తే చాలండి. అండ్ ఆఫ్ కోర్స్ మన స్ట్రెస్ అండ్ మన స్లీప్ సైకిల్స్ ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని డిక్టేట్ చేస్తాయి. కాబట్టి క్యాన్సర్ కణం అందరిలో ఉంటుంది, ఎస్ కానీ ఎప్పుడైతే మనం వల్నరబుల్ అయిపోతామో ఈ ఫ్యాక్టర్స్ Activate వల్ల అయిపోతుంది. ఇది యాక్టివేట్ అవుతుంది. కాబట్టి అది ఎప్పటికీ గమనించుకుంటూ ఉండాలి అండ్ సిమ్టమ్స్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్తున్నారు డాక్టర్ సంతోష్ కుమార్ గారు. బట్ లెట్స్ హోప్ సార్ దట్ ఎవరు మీ దగ్గరికి రావాల్సిన అవసరం రాకూడదు మన పాపులేషన్. ఎస్ బట్ అలా ఒకవేళ వచ్చి గాడ్ ఫర్బిడ్ వాళ్ళకి అలాంటి పరిస్థితి వచ్చినా కూడా మీలాంటి నిపుణుల ద్వారా దే కెన్ గెట్ వండర్ఫుల్ అసిస్టెన్స్, కేర్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. నమస్తే, థ్యాంక్ యూ.